విశాఖపట్నంలో ఒక యువకుడైనటువంటి ఉద్యోగి, సచివాలయ ఉద్యోగి, అంటే ఈ గ్రామ సచివాలయాలు జగన్ టైంలో పెట్టారు కదా, వాళ్ళని బాగా వేధిస్తున్నారు అన్నటువంటిది కూడా కనబడుతూ ఉంది కదా. తాజాగా ఆరిలోవ పరిధిలోని సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నట్టు శుంకర్ ఉదయ్ కుమార్ హార్ట్ అటాక్తో చనిపోయారు. దీని మీద ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల స్థాయికి దిగజార్చి వాళ్ళతో అన్ని రకాల పనులు చేస్తూ తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి కారణంగా కొంతకాలంగా ప్లానింగ్ సెక్రటరీలకు వాళ్ళ సాధారణ విధులతో పాటు బీపీఎస్, ఎల్ఆర్ఎస్, మాస్టర్ ప్లాన్ రోడ్స్ వంటి టౌన్ ప్లానింగ్ స్కీమ్స్తో పాటు బిఎల్ఓ విధులు, సచివాలయంలో సర్వేలు అన్నీ ఒకేసారి నిర్వర్తించాలని, తెల్లవారు మొదలు రాత్రి దాకా సెలవు దినాల్లో టెలికాన్ఫరెన్స్లు పెట్టి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంది. సచివాలయ ఉద్యోగులు ఈ పని ఒత్తిడిని అధిగమించలేక తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు అన్నటువంటి ఉద్యోగ సంఘాల ఆరోపణ. ఈరోజు కూడా ఉదయ్ కుమార్ మీద అధికారులు నిర్వహించే టెలికాన్ఫరెన్స్లో ఉండగా తీవ్ర ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించినట్టు తెలిసిందంటూ టెలికాన్ఫరెన్స్లో పై అధికారులు వీలైతే పండగ రోజు సర్వేలో పాల్గొనమని, శనివారంలోపు సర్వే పూర్తి చేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో అతను మానసిక ఆందోళనకు గురయ్యి ఆ కారణంగానే గుండె ఆగిపోయింది అన్నటువంటిది ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సెలవు రోజుల్లో కూడా పనిచేయాలని ఉద్యోగులు వేధించడం దారుణం అంటూ ప్రభుత్వ వేధింపుల వల్ల ఉదయ్ కుమార్ మరణించాడు కాబట్టి అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, అతని కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున ప్రభుత్వాన్ని కాకాల వెంకటరామరెడ్డి కోరుతున్నారు. మరి ఇక మీద పర్సనలైజ్ రిపోర్ట్ తీసుకుని ఎవరి దగ్గర హైయెస్ట్ స్పెండింగ్స్ ఉంది వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము. మరి ఆ విషయాన్ని ముందుగా మీకు తెలియజేద్దామని ఉద్దేశంతోనే ఈ టెలికాన్ఫరెన్స్ పెట్టాము. తర్వాత సాటర్డే ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వర్కింగ్ డే. ఎందుకంటే డాక్టర్ గారు చెప్పింది, ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ చాలా మంది వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పండగలకి వాళ్ళ నేటివ్ ప్లేస్ కి వస్తారు. కాబట్టి మీరు చాలా మంది సిటీ వేసి ఎందుకు అవ్వలేదంటే వాళ్ళు జాబ్ రీత్యా వేరే చోటుకి వెళ్ళారని మీరు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఇవాళ మంగళవారం, నెక్స్ట్ శనివారం, ఎందుకంటే బుధ, గురు, శుక్రవారాలు ఫెస్టివల్స్ కాబట్టి మిమ్మల్ని కూడా కలెక్టర్ గారు మరి ఒకరిగా అవైలబుల్ గా మీరు ఉండి వెళ్ళి ఈకేవైసీ ఇంప్రూవ్ చేస్తే వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ సాటర్డే మాత్రం కంపల్సరీగా వెళ్ళి ఈకేవైసీ, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఈ రెండు కంప్లీట్ చేయాలి. ఎవరైతే సాటర్డే లాగిన్ అవ్వకుండా, జాబ్ కి అటెండ్ అవ్వకుండా, డ్యూటీస్ కి అటెండ్ అవ్వకుండా ఇర్రెస్పాన్సిబుల్ గా తిరుగుతారో వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ జరుగుతుంది. ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. ఇవి కాకుండా మిగతా పొద్దున్న జరిగిన టెలికాన్ఫరెన్స్లో వాయిస్ని ఇప్పుడు ఉద్యోగ సంఘాలు రిలీజ్ చేసినాయి. పండగ పూట ఇదే శనివారం కూడా మీరు పని చేయాలా, అక్కడ ఆదివారం అయినా సరే పని చేయాలా, చేయకపోతే డిసిప్లినరీ యాక్షన్, శాఖాపరమైన చర్య తీసుకుంటామని. ఇది అయిన తర్వాత అతను గుండెపోటు వచ్చింది అన్నది ఉద్యోగ సంఘాలు చెప్తున్నమాట.